మూవీతో రన్ అవుతూ ఉండేది ఉంది. సో దీని వెనకతలో ఉన్న ఎవరైతే మన డైరెక్టర్ సురేష్ అంటే మాకు చాలా సన్నిహితుడు, ఫోటోగ్రఫీ సంస్థలోని మా అసోసియేషన్లో మెంబర్ అయినటువంటి వ్యక్తి ఈరోజు డైరెక్టర్గా చేస్తూ స్క్రీన్ ప్లే అన్ని కూడా తన భుజాల మీద ఈరోజు మంచి మూవీని చాలా చక్కగా ఈరోజు మాకు ప్రజెంట్ చూపించారు. అలాగే దీంట్లో మా గాజువాక ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ సంస్థలో పనిచేసిన మా ఫోటోగ్రాఫర్లు కూడా ఇందులో కొంతమంది యాక్టింగ్ చేస్తారు. వాళ్ళు కూడా చక్కగా ఇలాంటి ప్రతిభ ఉంది అనేది మరొకసారి నిరూపించారు. ఫోటోగ్రఫీ ఒకటే కాదు, యాక్టింగ్ పరంగా. అలాగే ఈ కెమెరాకి ఈ మూవీకి కెమెరామెన్ అనేది డిఓపి మన శేఖర్ గారు చాలా చక్కగా ఆ కుర్రోడు ఎలాగంటే చేంజింగ్ సీన్ చూసాము. మేము ఫోటోగ్రాఫర్స్ అయినా సరే దీన్ని చేయాలంటే చాలా సెక్యూరిటీగా ఉండే పెద్ద పెద్ద బిగ్ షాట్స్ ఫిల్మ్స్లోని ఎంతో సెక్యూరిటీగా తీయాల్సి వస్తుంది. అలాంటి ఫిల్మ్స్ని ఇప్పుడు ఏదైతే చేంజింగ్ షాట్స్ ఉన్నాయో ఎలా తీసారో మాకైతే తెలియట్లేదు, కానీ హాలీవుడ్ మూవీని తలపించే విధంగా ఉంటుంది. ఆ కెమెరామెన్ మాత్రం నిజంగా హెడ్సప్ చెప్పుకోవాలి ఈ విషయానికి అయితే మాత్రం. అలాగనే ఇలాంటి ఫిల్మ్స్ కొత్తగా ఇప్పుడు దాకా తీసిన దాంట్లో షార్ట్ ఫిల్మ్స్ అనగానే నార్మల్గా ఉండేవి, ఒక ఫ్యామిలీ స్టోరీస్నో లేకపోతే ఏదో బేసెస్, కానీ వీళ్ళు అలాగా డిఫరెంట్గా సబ్జెక్ట్తో పాటు యూత్కి ఒక మెసేజ్ ఇవ్వాలి అనే ఆలోచనతో పాటు కెమెరాలో ఎన్ని మెలుగులు ఉన్నాయి, ఎన్ని టెక్నిక్లు ఉన్నాయి ఆ కెమెరా మ్యాన్కి తెలుసు. కాబట్టి ఈరోజు తీసిన మూవీ అంత హైలైట్గా ఉంది. మాకైతే చాలా చాలా బాగా నచ్చింది. ఇది అందరూ వీక్షించి ఒకసారి చూడాలి. మీరందరూ కూడా దీని మీద ఒక మంచి మార్పు అనేది యువతలోకి వరాలి. అలాగే మార్గదర్శకాల మీద ఈరోజు ప్రభుత్వం కూడా ఒక ఉక్కుపాదం అవుతుంది. అది ఏంటంటే ఎక్కడ కూడా గంజాయి అనేది లేకుండా ఉండాలనే ఆలోచనతో ఉంది. ఆ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకి ఈ సినిమా చాలా చాలా దగ్గరగా ఉంది. ఈ సినిమా ఖచ్చితంగా 100కి 100% యూత్ చూస్తే ఖచ్చితంగా మార్పు అనేది వస్తుంది, సంస్థ బాగుపడుతుంది, అసోసియేషన్ అది మన ఏరియా అంతా కూడా మన ఆంధ్రప్రదేశ్ ఎవరైతే మన సీఎం గారు అలాగే మన హోమ్ మినిస్టర్ గారు తీసుకున్న నిర్ణయాలకు తగ్గట్టుగా ఈ సినిమాని ఖచ్చితంగా హైలైట్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సురేష్ గారు. ఇలాంటి మంచి మూవీ మాకు ఈరోజు చూపించారు, చాలా చక్కగా ఉంది. అలాగే మీ టీంకి మీకు అందరికీ కూడా మా అసోసియేషన్ తరఫున అభినందనలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.